ఎస్, ఇది ఒక ఫ్రస్ట్రేషన్ వీడియో. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎన్ని దొంగ దెబ్బలు వేస్తారా? నాకు అర్థం కాదు. మనిషి అన్నాక ఒకసారి వేస్తారు, 2 సార్లు వేస్తారు, వేస్తానే ఉంటారా? ఈ టాలీవుడ్కి పట్టిన దరిద్రం అండి ఇది. చెప్తున్నా, అది కాపీ రైట్ దరిద్రం. లేదా ఇంకొకటి ఒపీనియన్ ఉండకూడదు. ఆడికి ఒక ఒపీనియన్ ఉందంటే అది మనం కంట్రోల్ చేయాలి, వాడిని తొక్కేయాలి. వర్స్ట్ బిహేవియర్ ఎక్కడ అంటే మన టాలీవుడ్డే. నేను చూస్తున్నా, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నా. కానీ ఇది ఎలా తయారైందంటే, ఒకటే కంపెనీ లేదా ఒకటే ఐడి మల్టిపుల్ టైమ్స్ మనం టార్గెట్ చేస్తుంటే మన యూట్యూబ్కి కంప్లైంట్ చేయొచ్చు, దే ఆర్ అబ్యూజింగ్ ద పాలసీ అని. కానీ ఒకసారి వేగా ఎంటర్టైన్మెంట్స్ నుంచి, ఒకసారి తమాడా మీడియా నుంచి, ఒకసారి ఏప్లెక్స్ దగ్గర నుంచి. సో నేను చూస్తున్నా, నాకు టైం వస్తుంది. కాపీ రైట్ని మిస్ఇంటర్ప్రిట్ చేయడం కానీ, మిస్రిప్రజెంట్ చేయడం కానీ, అబ్యూజ్ చేయడం కూడా అంతే తప్పు. ఈవెన్ యూట్యూబ్ వైజ్, ఈవెన్ లా వైజ్. కానీ నేను అది ప్రూవ్ చేయాలంటే నాకు ఎవిడెన్స్ ఎక్కువ కావాలి. కలెక్ట్ చేస్తున్నా, ఏం చేస్తున్నానో కూడా క్లారిటీగా ఇవాళ బట్లిప్ మాట్లాడేసుకుందామండి. ఇంకా బేసిక్గా మన దగ్గర కొంచెం అహం ఎక్కువ, ప్రొడ్యూసర్లకు కానీ కొంతమంది డైరెక్టర్లకు కానీ. ఏంటంటే, నువ్వు ఎవడివిరా, నీ స్థాయి ఎంతరా అన్నట్టు ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. అది వాళ్ళు రిలైజ్ కూడా అవ్వరు. ప్రతిదీ కంట్రోల్ చేయాలి, నారేటివ్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది అనే టైప్ ఫీలింగ్లో ఉంటారు. ఇదే కాకుండా కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు పని లేకుండా ఉన్న కొంతమంది కూడా ఉంటారు. అన్ని ఏజెన్సీస్, మొత్తం ఏజెన్సీ అనట్లేదు, అ పార్ట్ ఆఫ్ ది ఏజెన్సీ అని చెప్తాను నేను. టు బి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పాక బట్లిప్ మాడుకుందాను. తమాడా మీడియా అని ఉంటుందండి, సిల్లీ మాంగ్స్ అని ఉంటుందండి, ఏఐ ప్లెక్స్ అని ఉంటుంది, ఇంకా కొన్ని ఉంటాయేమో. చెప్తాను కదా, రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. వాళ్ళకి పని పాట ఉండదు. ఏదో మేము పని చేసామని చెప్పుకోవడం కోసం పలానా సోషల్ మీడియా సెలబ్రిటీ గురించి కానీ ఎవరి గురించి ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా రోస్ట్ చేసినా, వాళ్ళ ఒపీనియన్ చెప్పినా మీద పడిపోతారు, స్ట్రైక్లు వేస్తారు. చూసారా అండి, మీ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ కాపాడేసి మిమ్మల్ని అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టించుకుంటారు. మోస్ట్ వర్స్ట్ బిహేవియర్ అది. ఏ సెలబ్రిటీలను దిగొచ్చారా, పైనుంచి కిందకి వచ్చి దేవతరా, ఊడిగం చేయాలా? ఎందుకు చేయాలి? నా గురించి మస్తు మంది చేస్తారు కదా వీడియోలు. నన్ను ఇంకా దారుణంగా తిట్టారండి. స్పెషల్లీ పాలిటిక్స్ వీడియో చేశాక ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. అది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేనే చెప్తున్నాను, నన్ను బూతులు తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా అక్కని తిట్టారు. అది కూడా నాకు నచ్చకపోయినా, నన్ను ఇబ్బంది పెట్టినా వాళ్ళకి రైట్ ఉంది. ఆ రైట్ కోసం నేను ఫైట్ చేస్తా. అట్లీస్ట్ ఆ లైన్ నాకు ఉంది కన్సిస్టెంట్గా. మీరేంటి సెలబ్రిటీ అయితే దండాలు పెట్టి ఉడిగాలి చేయాలి? నాకు అర్థం కాదు. చెప్తున్నా కదా, వీళ్ళు వాళ్ళు ఇంకా అందరు కలిసిపోతే ఒక పెద్ద గలీజ్ ఈకో సిస్టమ్ తయారైంది. ఏదో ఒకటి చేసి చెప్తున్నా, ఒక ఇండిపెండెంట్ వాయిస్ వస్తుంది, లేదా వాడిని సపరేట్గా మాట్లాడుతున్నాడు అంటే లేదు. ఎట్లయితుంది వాడిని ఎదగనియొద్దు, వాడికి స్ట్రైక్లు వేయాలి, వాడిని ఏదో ఒకటి చేయాలి. లిటరల్లీ మెసేజ్ చేశారండి ఏఐ ప్లెక్స్ వాళ్ళు. నాకు తెలిసి పాత వీడియోలు కూడా మీకు పెట్టాను. నాకు ఈమెయిల్ చేశారు, ఏంటి రివ్యూ డిలీట్ చేయరా అన్నారు. నేను చెయ్యా అన్న. నువ్వు ఒకవేళ స్ట్రైక్ వేసినా నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తా అంటే వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కేజీఎఫ్ అని ఇదని పిచ్ మీటింగ్ అని ఫుటేజ్ వాడినావు, 3 స్ట్రైక్లు వేసిన ఛానలే లేపేస్తా, ఏం చేస్తావురా అన్నాడు. అట్లా ఉంటుంది వాళ్ళకి. కొవ్వు గీర ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇంకోటి పెట్టుకుంటా అమ్మ సంవత్సరంలో వచ్చిన మళ్ళీ సంవత్సరంలో ఎదుగుతా. ఈ అమ్మ ఎవరికి భయపడేది ఉంది? అదే చెప్తున్నా కదండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. చాలామందికి అర్థం కాదు. కొంతమంది ఉంటారు, లాజిక్ అనేది వాళ్ళ బ్రెయిన్కి ఇంకా ఎక్కలేదు, స్కూల్లో ఇంకా నేర్పలేదు సరిగ్గా. ఏమంటారంటే, అరే నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటే వాడికి స్ట్రైక్ వేసే ఫ్రీడమ్ ఉంటుంది. ఒరే, నీకు మాట్లాడే రైట్ ఉంది, వాడికి మాట్లాడే రైట్ ఉంది. వచ్చి నేను నోరు మూసేస్తా, నువ్వు గవర్నమెంట్కి అగేన్స్ట్ ఏదైనా మాట్లాడితే మీద ఫేక్ కేసులేసి జైల్లో దోసేస్తా అంటే, నీకు ఫ్రీడమ్ ఉంది, నువ్వు మాట్లాడినావు కదా గవర్నమెంట్కి అగేన్స్ట్గా, వాడికి రైట్ ఉంది, వాడు దొంగ కేసులేసి లోపలేస్తాడు. అది ఓకేనా? ఇస్ దట్ ఫేర్? ఇంకా నీ లాజిక్, నీ ఆర్గ్యుమెంట్ అట్లుంటే నేను ఇంకా దాంతో ఆర్గ్యూ చేసి కూడా వేస్ట్ ఇంకా. సో అట్లా కొంతమంది ఉంటారు. వీళ్ళ మైండ్లో కూడా అదే అయి ఉంటుంది అనుకుంటా. వీడు నా మీద కమెంట్ చేసిండు, వీడిని ఏదో ఒకటి చేయాలి. కానీ వీడు చేసిందంతా కరెక్టే కదా, లా ప్రకారం వీడు కరెక్టే కదా, మరి ఏం చేద్దాం? దొంగ దెబ్బది ఇద్దాం. అదిదా ప్రతిసారి అదే అవుద్దండి. ప్రాబ్లం అంతా మెయిన్ మన దగ్గర మన మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టు. అందరికీ దెబ్బతింటాయి మనోభావాలు. చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ కొనిమంటారా చెప్పండి, కొనిస్తా. ఎందుకంటే ఈ మనోభావాలు దెబ్బతినడానికి ఒక లైన్ ఉండదు. అందుకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి చాలా హై బార్ పెట్టారు. హేట్ స్పీచ్ అది ఇది ఏది ఉండదు. ఎందుకంటే నువ్వు ఒకసారి లైన్ గీస్తూ ఈడి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాడి మనోభావాలు దెబ్బతిన్నాయి, చిన్న పిల్లాడి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ రూల్స్ మారుస్తూ పోతే ఇంకా అక్కడ కన్సిస్టెన్సీ ఉండదు. నేను చెప్తున్నా, నాకు తెలుసండి 99.99% ఎస్కేఎన్ గారు లేదా సాయి రాజేష్ గారు ఇద్దరిలో ఎవరికో మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళిద్దరే, ఛాన్సే లేదు. మిగతా వాళ్ళకి అంత టైము అది లేదు, ఎఫర్ట్ టైం. ఏదో సంవత్సరం క్రితం వచ్చిన సినిమా గురించి వీళ్ళిద్దరే అండి 99%. ఎందుకంటే ఇప్పుడు ఆహా వేయాలి, కాపీరైట్ స్ట్రైక్ వేయాలి, ఐ బొమ్మ ఉంది, మూవీ రూల్స్ ఉంది, ఎంతూజియన్ ఉంది. ఇంకా నువ్వు వెతుకుతున్నా కొద్ది నాకు ఈ మూడే తెలుసు, ఇంకా వందలు ఉంటాయి. అన్ని చోట్ల నీకు ఫ్రీగా దొరుకుతుంది అబ్బా బేబీ మూవీ. ఏం బీకుతున్నారు మీరు? పీకేతుంటే ఆడిపోయి బీకొచ్చు కదా. లేదు, ఈయన్నే కెలకాలి. అసలు నాది వెళ్ళండి, మీరు కోర్టుకి వెళ్తే వెళ్ళండి, దేకులైతే బేసిక్గా ట్రాన్స్ఫర్మేటివ్ కాంటెంట్ ఉంటుంది, ఫెయిర్ యూజ్ డాక్టర్ ఉంటుంది, చదువుకోరు. నాది డూ యూ థింక్ మై వీడియో ఇస్ రీప్లేస్మెంట్ ఆఫ్ యువర్ ఫిలిం? ప్రూవ్ అండ్ కోర్టు పోయి చూసుకుందాం బరాబర్. బొక్కలు ఈజీ. కాపరేట్ స్ట్రైక్ అంటే ఒక పెట్టేసి అది పెట్టి ఇది ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు నాకు కౌంటర్ వేసా కదా, దేకులైతే 10 days ఉన్నాయి కదా, మీరు చేయాల్సింది మీరు చేయండి. వీడియో రాకపోతే నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తా.
ఏం చేస్తారు చేసుకోండి. లేదబ్బా ఈ ఏఐ ప్లెక్స్ ఏదైతే ఉందో పిల్లకలు బాగా టచ్ చేస్తుంది, లాస్ట్ టైం కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసావు, నా మీద 3-4 స్ట్రైకులు పడ్డాయి, ఇది ఫేర్ యూజరా, ఇది కరెక్టరా, ఏం కాదరా అన్న అయినరు. మాకొద్దు, మాకు ఈ వీడియో నచ్చినా డిలీట్ చేసే, అంతే. డిలీట్ చేయకపోతే 4 స్ట్రైక్లు వేస్తాం, 5 స్ట్రైక్లు వేస్తాం, ఛానలే లేపేస్తాం అంటారు. ఇప్పుడు కూడా అంతే, కాపరేట్ ఏమని లేదు. మా క్లయింట్తో ఇట్లా వీడియో పెట్టినో డిలీట్ చేసే, అంతే. ఎందుకు చేయాలరా, నువ్వు చెప్తే నేను ఎందుకు చేయాలి, నువ్వు ఎవ్వనివి, నేను చెయ్యా, నువ్వు ఏం చేసుకుంటే వేసుకో, వేసిన ఒక స్ట్రైకు మళ్ళీ వేస్తావా వేసుకో. ఇది చెప్తున్నా కదా, ఏఐ ప్లెక్స్ కూడా మీరు గూగుల్ చేసి చూడండి, ఏఐ ప్లెక్స్ కూడా ఆల్రెడీ నార్త్లో పరుగు పోయింది వాళ్ళది, కింద సౌత్లో వచ్చి కొంచెం అల్లాడిద్దామని ట్రై చేస్తున్నారు. సోనం కపూర్ గారి మీద నార్త్లో ఒక యూట్యూబర్ ఏదో రోస్ట్ వీడియో చేస్తే సీజ్ అండ్ డెసిస్ట్ అని చెప్పి ఏదో కథలు పడి లెటర్ పంపించారు. నార్త్లో కొంచెం మీడియా షార్ప్ కాబట్టి క్యాచ్ చేసింది. క్యాచ్ చేసేసరికి ఇంక అంతే, సైలెంట్ కేల్కతం దుకాణం మంది వీడియో అట్లనే ఉంది, వాళ్ళు పరుగు పోయింది. ఇప్పుడు వీడియో కూడా అంతే చేస్తారా అంటే చెప్తారు, మన దగ్గర మీడియా కూడా పికప్ చేయదండి, మన మీడియా కూడా గట్టిగా క్వశ్చన్ చేయదు. నాకు నమ్మకం కూడా పోయింది, ఎందుకంటే మొన్న దిల్ రాజు గారిది ఫ్యామిలీ స్టార్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడే నాకు ఇంకా నేను వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఎందుకు అసలే సినిమా పోయిందని బాధలో ఉన్నారు, ఎందుకు కెలకడం, కొంచెం హ్యూమానిటీ టైప్లో వదిలేద్దాం అన్నట్టు నా సైడ్ లాజిక్ ఉన్న రీజనింగ్ ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, సైలెంట్గా ఉన్నా. టీవీ దగ్గరికి వెళ్ళిపోయి కేరళ కేసు గురించి మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు, నాగవంశీ గారు మాట్లాడతారు. అరే మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చదవరా మీరు ఆర్టికల్స్, సరిగ్గా నాకు అర్థం కాదు. నేను చెప్తా ఏం జరిగిందో. కేరళలో ఎవడో చూడని జఫా సినిమాకి వాడు వచ్చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, డబ్బులు తీసుకొని రివ్యూలు రాస్తున్నారు, అది ఆపేయాలి అది అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. ఒకవేళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆస్పెక్ట్లో వెళ్తే కోర్టు అక్కడే మొట్టికేసి ఇంటికి వెళ్ళినా అన్న అంటే అతను వేసిన కేసు వేరు, అక్కడ జరిగింది వేరు. హైకోర్టు ఏమో బ్యాన్ వేసింది 2 వీక్స్ అంటే అదంట బొక్క 2 వీక్స్ ఏం జరగలేదు అక్కడ. హైకోర్టు నోరు తెరిసి ఏ మాట అనలేదు. హైకోర్టు ఎవరినో అడ్వైజర్ కింద పెట్టుకొని, ఆ పేరు ఏదో ఉంది పలకడం కొంచెం కష్టం, ఒక అడ్వైజర్ని పెట్టుకుంది అనుకుందాం, పెట్టుకొని నువ్వు కొంచెం రీసెర్చ్ చేసి చెప్పాయా అంటే ఆ అడ్వైజర్ ఇచ్చాడయా లడ్డు మోస్ట్, అదొక ఊడిగం రికమెండేషన్ అని చెప్తాను నేను, ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రివ్యూయర్స్లో అంటే 2 రకాలు ఉంటారంట. ఇట్లా యూట్యూబ్లో వ్లాగర్స్ చేసే వాళ్ళకి ఒక రూల్ అంట, ప్రొఫెషనల్ అని చెప్పి భారద్వాజ్ రంగన్, ఫిల్మ్ క్యాంపెయిన్ సౌత్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే ఎప్పుడంటే అప్పుడు చెప్పొచ్చు అంట. వీళ్ళకి మాత్రం ఒక 48 అవర్స్ ఎంబార్గో పీరియడ్ పెడదాం అని నా రికమెండేషన్ అని చెప్పి హైకోర్టుకి చెప్పాడు, అంతే. ఆయన రికమెండేషన్ హైకోర్టుకి చెప్పాడు, కానీ హైకోర్టు ఎక్కడ ఏ డెసిషన్ తీసుకోలేదు, అలాంటి రూల్ పాస్ అవ్వలేదు, అవ్వదు కూడా. ట్రై చేస్తారా, పోతారా పోండి, హైకోర్టు పోతారా, సుప్రీంకోర్టు పోతారా, ఏడి పోతారా పోండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ జోలికి వస్తే మీకే మొట్టికాయలు పడతాయి, అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా కదా, వీళ్ళకి లాజిక్లో అర్థించవండి. ఏదో నా సినిమాకి బొక్కబడింది అంటారు. మీ సినిమాకి బొక్కబడ్డానికి కారణం మీ డఫా సినిమాలు, మీ డఫా లాజిక్లు. తీసే సినిమాలు తీసి రొట్ట తిప్పి వదులుతున్నారు. ఏదో రోజు జనాలకి చిరాకు దొబ్బుద్ది, అది దొబ్బుతుంది ఇప్పుడు. అది నేను పాయింట్అవుట్ చేస్తున్నా, ఇంకోటి పాయింట్అవుట్ చేస్తున్నాడు అంటే వాడి మీద ఎందుకు దోస్తారు? మళ్ళీ మీరే అంటారు రివ్యూస్ ఏం చేయరు, సినిమా బాగుంటే ఆడియన్స్ చూస్తారు, మళ్ళీ నెగిటివిటీ రుద్దుతున్నారంటే ఏం రుద్దడం ఏంది? జనాలు ఏంటి అంత గొర్రెలా? మీరు సినిమాలో సీరియల్ కాల్చుకుంటే జనాలు సీరియల్ కాలుస్తున్నారు, రేపులు చేస్తుంటే జనాలు రేపులు చేస్తున్నారు, అక్కడ లాజిక్లు వర్తించాం. మళ్ళీ మీరే అంటారు మీ సినిమాలో చూపిస్తే జనాలు చేస్తారా అండి అని. బొక్క మీకో లాజిక్ నాకో లాజిక్ అయినా కన్సిస్టెంట్గా ఉండాలి మీకు. మళ్ళీ కొంతమంది చెప్తున్నారు కదండి, ఇదంతా ఒక హిలాకత్ మాఫియా ఇది. అందరూ ఉన్నారు ఆల్మోస్ట్, చాలా తక్కువ మంది ఇండిపెండెంట్, ఎవరికి సంబంధం లేకుండా ఎవడు బాధ ఆడ చేసుకుంటాడు. నాకు ఎవరితో కాంటాక్ట్ లేదు. మా అంటే అలా కొంతమంది యూట్యూబర్స్తో హాయ్ బ్రో, హలో బ్రో ఆ టైప్లోనే తప్ప ఏదో గ్రూపు మాఫియా అట్లేం ఉండదు. కానీ మీకుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నాకు కొంతమంది మెసేజ్ చేసి ఇలా స్ట్రైక్ అది అన్నప్పుడు, బ్రో కొత్తగా డిజిటల్ మీడియా ఫెడరేషన్ మన తెలుగు డిజిటల్ మీడియాలో అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఇట్లా గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారంట. అక్కడ మీరు వెళ్ళి ఒకసారి మెంబర్షిప్ అందరు చూడండి, అందరు ఎస్టాబ్లిష్డ్ కోర్ ఇండస్ట్రీ పీపులే ఉంటారు అక్కడ. ఎవడు ఇండిపెండెంట్ పీపుల్ ఎవడు లేడు ఆడ. అండ్ మోర్ ఓవర్ పేరు చెప్పకుండా స్ట్రైక్ వేసింది నా ఛానల్ మీద, పర్సనల్లీ స్ట్రైక్ వేసిన పర్సన్ ఆ కోర్ కమిటీలో ఉన్నాడు, డిఎంఎఫ్. అలాగే పేడ్ రివ్యూ కావాలని అడిగిన వాళ్ళు, నన్ను వేరే వాళ్ళని అడిగిన వాళ్ళు కూడా ఆ దాంట్లో ఉన్నారు. వీళ్ళందరూ సింక్ అండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అంటే ఏమంటారు, నువ్వే కాంప్రమైజ్గా పెద్దల గురించి ఎందుకు మాట్లాడతావు, అలా ఉంటుంది మైండ్ సెట్ వాళ్ళది. సో ఇంకా అలాంటి వాళ్ళు ఏం మాట్లాడతాం, ఎవరి దగ్గరికి వెళ్తావు హెల్ప్? అదే చెప్తాను కదా, వాళ్ళకు ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, యూ స్క్రాచ్ మై బ్యాక్. అదే మొత్తం ఇండస్ట్రీ అంతా అట్లనే తగలడింది. చాలా తక్కువ మంది యంగ్స్టర్స్ కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ నాకు పర్సనల్లీ మెసేజ్ చేస్తూ ఉంటారు, హీరోలు కానీ డైరెక్టర్ కానీ చాలామంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా బయటికి రాలేరు, వాళ్ళ ఫీలింగ్ అయితేనే బయటికి చెప్పలేరు, ఎందుకంటే తొక్కేస్తారు, అది ఇది ఇండస్ట్రీతో అఫిలియేటెడ్ సైలెంట్గా ఉండడం బెటర్ అనుకుంటారు. నాది ఏంటంటే నాకు అసలు ఇది అంత ఇదేం కాదు, నాకు వేరే జాబ్ అవన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం జస్ట్ హాబీ. ఉరి నా టైంపాస్కి నేను ఏదో చేసుకుంటా అంటే నేను ఎందుకు ఇంత చేస్తున్నాను నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకొంతమంది ఉంటారు ఏం చెప్తారు, నెగిటివ్గా మాట్లాడితే, నెగిటివ్ సినిమా గురించి మాట్లాడితే వీడికి పబ్లిసిటీ వస్తుంది, అందుకే చేస్తాడు సింపతి కోసం. ఒరే మీరు కామన్ సెన్స్ ఆలోచించండి అబ్బా, ఇంత పెంట అయిద్దా? ఓ పొగుడుకుంటూ కూర్చొని ఒక తైవిని కార్నర్ చేయట్లేదు, తైవి చాలా పాజిటివ్గా వెళ్తుంది యూజువల్లీ. అది చెప్పుకుంటూ వెళ్ళిపోయి భజనలు చేస్తూ కూర్చుంటే అయిపోద్ది. ఈ ఫ్యాన్ చూస్తాడు, ఆ ఫ్యాన్ చూస్తాడు. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారిని బాగుండండి, మహేష్ బాబు గారిని బాగుండండి, జూనియర్ ఎన్టీఆర్ని బాగుండండి, ఇట్లా ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్ళండి. నేను చేస్తే గ్యారంటీ 200-300K వ్యూస్ వస్తాయి. నాకు తెలుసు. ప్రభాస్ గారిని పోడుతూ వీడియో చేస్తే నాకు అనిపిస్తే చెప్తా, అంతే. తిట్టించుకున్న రోజులు కూడా ఉన్నాయి చాలాసార్లు.
చెప్తున్నా కదా, ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం, ఇట్ ఈస్ ఓన్లీ గెటింగ్ వర్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ. భీమా నాయక్తో స్టార్ట్ అయింది, అన్ని మంచి సెక్కులములే, సలారు, యానిమల్, భైరవకోన, ఈది, బేబీ పిచ్ మీటింగ్ సంవత్సరం తర్వాత ఓటీటీలో వచ్చినాక ఎంత గలీజ్ చిన్న పిల్లల మెంటాలిటీ. చెప్తున్నా కదా, స్ట్రైక్ ఎవడైతే వేయించుండో ఈ వీడియో చూస్తుంటే ఐస్ క్రీమ్ కొనిపిమంటే ఐస్ క్రీమ్ కొనిపిస్తా, నీ మనోబాలు దెబ్బతింటే ఇంక అట్లనే ఉంటుంది మరి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, సో బేసిక్ ఎవడైనా తిట్టినా ఏమన్నా నేను అసలు పట్టించుకోనండి, కానీ చెప్తున్నా కదా, స్ట్రైక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యూట్యూబర్ ఎవడైనా పోయి అడగండి, అరే నేను కార్పొరేట్ లాయర్లతో మాట్లాడినా, చదివినా, నాకు తెలుసు లా ఏంటి ఏంటి ఎలా వాడచ్చు ఏంటి అని. ఉత్త చేసేస్తానా, 3 ఏళ్ళ నుంచి చేస్తాను, అది తెలియదా ఏది కరెక్ట్ ఏది కాదని. వచ్చేస్తారు ఇంకా వచ్చేసి అది ఇది అంటారు. చెప్తున్నా కదండి, ఫుటేజ్ వాడినా వాడకపోయినా, పేరు వాడినా వాడకపోయినా, ఎంత గలీజ్ ఫెలోస్ అంటే ఊరు పేరు బైరోకనో పోయి చూడండి, ఏం వాడినా దానికే వేసారు మరి. అంత చెప్తున్నా కదండి, దొంగ దెబ్బ తీద్దాం అనుకున్నాడు లైట్ బంద్ చేసి కొడతాడు, లేదా నీ కళ్ళు కప్పి కొడతాడు, కళ్ళలో కారం పెట్టి కొడతాడు. టాక్టిక్స్ అంతే ఉంటాయి. దమ్ము ధైర్యం ఉంటే రా, వచ్చి బేబీలో ఇది నాది పాయింట్ ఆఫ్ వ్యూ అది ఇదని మాట్లాడు. ఎవడో ఏదో అంటే నీకేమైనా అవుతుందా, ఇప్పుడు నీ పరువు అయినా పోయిందా, నీకేమైనా పైసలు అయినా పోయినాయా, ఒకడు ఒపీనియన్ చెప్తే నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు. ఎందుకులేండి, సారీ ఇఫ్ ఐమ్ బీయింగ్ వెరీ రూడ్, కానీ అట్లనే ఉంటుంది. ఒకటి ఛానల్ పోతే పోయింది లడ్డూ లేదని చెప్పేసి ఏమైనా చేయొచ్చు. 3 స్ట్రైక్లో ఛానల్ వేపేస్తే మీకు పెద్ద ఇష్యూయే కాదు. స్ట్రైక్ వేస్తే ఏదో తెలిసి కూడా మీరు వేపిస్తున్నారు, మీరు వేస్తారు, అది క్యాజువల్గా వేస్తారు. మీ సినిమా దగ్గరకు వచ్చేసరికి మాత్రం వరల్డ్ అంతా అల్లాడిపోతుంది, ఇచ్చా ఎట్లా సినిమాని చంపేస్తారు, ఇండస్ట్రీ చచ్చిపోతుంది. నీ ఒకటిగా యూజువల్లీ చాలా సింపతి ఉంటుంది నాకు ఎవరికైనా డబ్బులు లాస్ అయినాయి అంటే, బికాజ్ సంపాదించాడు తెలుస్తుంది విలువ ఏంటి అని. కానీ మీకు పక్కడు ఏదైతే అది అయిపోయాడు, మాది బాగుండాలి అంటే కాలుతుంది ఎవరికైనా, నాకు కాలింది వాళ్ళు అంతే. అండ్ ఓకే, ఇది వదిలేద్దాం. అండ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ. నేను యూజువల్ మిమ్మల్ని ఇది చేయండి అది చేయండి పోయి అని కంప్లైంట్ అట్లా అడగను, ఎందుకంటే నేను పర్సనల్లీ ఇంకొకరి కోసం అలా చేయను. ఏమో కొంతమంది ఉంటారు, వీఆర్ సైలెంట్ మైనారిటీ. ఐ థింక్ నా మెజారిటీ ఆడియన్స్ కూడా అందరూ నా దగ్గరకు వచ్చే వాళ్ళు అందరూ అంతే. మాకు సినిమాలు నచ్చితే చూస్తాం, మా ఆడియన్స్ గురించి చెప్తున్నా. మాకు చిరంజీవి గారైనా, నవీన్ పోల్శెట్టి గారైనా, సిద్ధు జోన్ అందరూ ఒకటే. మీలాగా అయ్యా దేవుడయ్యా అని చెప్పి ఏదో ఒక స్టార్ ఉన్నారు కదా అని చెప్పేసి సినిమా బొక్కలాగా ఉన్న మేము ఎంకరేజ్ చేయం. నచ్చితే చూస్తాం, నచ్చపోతే చూడం, అంతే. వీఆర్ సైలెంట్ మైనారిటీ. మాకు చిన్న గ్రూప్ ఉంది, నన్ను రిప్రజెంట్ చేసేవాడు ఎవరు లేడండి రివ్యూస్లో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ ఇంకా నాకు మోటివేషన్ అనుకోండి చేయడానికి, సరేనా. సో నాతో రెజనేట్ అయ్యేవాడు చూస్తాడబ్బా, అక్కడ వ్యూవర్షిప్ పెరుగుతుంటే మీకెందుకు కాలుతుంది నాకు అర్థం కావట్లేదు. అమ్మో అంతమంది చూస్తున్నారు ఇంతమంది చూస్తున్నారంటే, అరే నాకేం తెలియదురా, నేనే చెప్తారా, నేను బొక్కడాగాడిని, నన్ను చూస్తున్నారంటే వాళ్ళు రెజనేట్ అవుతారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు అంతే. అది మీ బుర్రలకు అర్థం కాదు, మనం ఏం చెప్తున్నా కదండి. మనీ, చదువు కెనాట్ బై యూ క్లాస్, అదంతే. కొన్నిసార్లు వచ్చేస్తుంది, కొన్నిసార్లు అప్బ్రింగింగ్, కొన్నిసార్లు నువ్వు నేర్చుకోవాలి. సో ఇప్పుడు దాకా నేర్చుకోలేదంటే నేర్చుకోవడం కష్టమే. సో ఇది దొంగ దెబ్బ తీసే టాలీవుడ్ గురించి మన వీడియో. నచ్చిందని అనుకుంటున్నా. వస్తుంది బేబీ పిచ్ మీటింగ్ వస్తుంది, అది రాకపోతే రీఅప్లోడ్ చేస్తే ఇంకో ఛానల్ పెడతా బొక్కలోది. చెప్తున్నా కదండి, వీళ్ళు ఏంటంటే ఇట్లా కెలుకుతే వీడు తగ్గుతాడు, ఏమైనా చేస్తే ఏమైనా ఎఫెక్ట్ అవుతాడు అనుకుంటారు. కానీ నాకు చెప్తున్నా కదా, టచ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. మ్యాక్సిమం కన్సిడరేట్ రీజనబుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. బట్ యా, ఇంకోటి ఏంటంటే సలార్ పిచ్ మీటింగ్ ఒకటి కొంచెం బిజీగా ఉన్నాను. సో 1-2 వీక్స్ వస్తే ఫాస్ట్గా వస్తుంది, లేకపోతే 1-2 వీక్స్ వరకు వీడియోస్ ఏం రాకపోవచ్చు. సో చూసుకోండి బాల్ పిచ్ మీటింగ్స్, కలుద్దామని వచ్చాను. థ్యాంక్ యూ.